హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భవాని. ఈరోజు మన ఛానల్లో మనం మజాకా రివ్యూ గురించి తెలుసుకుందాం. మజాకా త్రినాథరావు రక్కిన డైరెక్షన్లో వచ్చిందండి ఈ సినిమా. త్రినాథరావు రక్కిన సినిమాలన్నీ మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్ని బాగా అందిస్తూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాసెస్లో వచ్చిన సినిమానే ఇది కూడా అని చెప్పొచ్చు. మజాకా అనేది చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టోరీ విషయానికి వస్తే, సందీప్ కిషన్, రావు రమేష్ ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్స్ అండి. ఇందులో వీళ్ళు వైజాగ్లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళకి అసలు ఫ్యామిలీ ఉండదు అనమాట. మీన్స్ సందీప్ కిషన్ పుట్టగానే వాళ్ళ మదర్ చనిపోతారు. సో వీళ్ళు ఒక ఫ్యామిలీగా ఏర్పడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బ్యాచిలర్ లైఫ్ లాగా ఉంది మనది, మనం కూడా ఒక ఫ్యామిలీ అవ్వాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో రావు రమేష్ సందీప్ కిషన్ కోసం మ్యాచెస్ చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మా ఇద్దరు మగాళ్ళు ఉన్న ఫ్యామిలీలోకి మా ఆడపిల్లని ఎలా ఇవ్వము అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే ప్రాసెస్లో రావు రమేష్కి పంతులు గారు ఒక ఐడియా ఇస్తారనమాట. ఈ నువ్వే పెళ్లి చేసుకుంటే సరిపోదా అని చెప్పి. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే సందీప్ కిషన్ ఒక అమ్మాయిని లవ్ చేస్తారు. తను ఎవరో కాదు, రితు వర్మని లవ్ చేసిన సిచ్యువేషన్లోనే రావు రమేష్ కూడా ఒక అమ్మాయిని చూస్తాడు. తన పేరు యశోద. అంశు సాగర్ ఈ క్యారెక్టర్లో నటించడం జరిగింది. ఇలా 2 లవ్ స్టోరీస్ నడుస్తున్న మధ్యలో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. అదేంటంటే ఇద్దరు కూడా ఎవరైతే లీడ్ యాక్ట్రెసెస్ ఉన్నారో వాళ్ళు కలవాలన్నమాట. వాళ్ళు బద్ధ శత్రువులా ఉంటారు. ఇలా జరుగుతున్న సిచ్యువేషన్స్లోనే మనకి మురళీ శర్మని చూపిస్తారు. అతను భార్గవ్ వర్మ క్యారెక్టర్లో ఉన్నారు. అతను ఏమి కండిషన్ పెడతారంటే వీళ్ళిద్దరు కలిస్తేనే మ్యారేజ్ జరుగుతుందని. అసలు ఇతనికి వాళ్ళకున్న రిలేషన్ ఏంటి, అసలు ఈ స్టోరీ ఎలా నడుస్తుంది, ఎలా వీళ్ళంతా ఒకటవుతారు, ఎలా వీళ్ళ ఫ్యామిలీ సెట్ అవుతుంది అనేది ఈ మూవీ స్టోరీ అండి. ఫస్ట్ హాఫ్ మనం చూసినట్లయితే ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. అసలు రావు రమేష్ అండ్ సందీప్ కిషన్ కెమిస్ట్రీ అయితే మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్య జరిగే ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ మామూలుగా ఉండదు. ప్రతిదీ కూడా కామెడీ వేలో చాలా బాగుంటుంది. అలాగే వీళ్ళ లవ్ స్టోరీస్ కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటాయి అన్నమాట. ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూ ఉంటాయి. సెకండ్ హాఫ్ కూడా ఇంతే లెవెల్లో మెయింటైన్ చేస్తారా లేదా అన్న సిచ్యువేషన్ మనం చూసినట్లయితే సెకండ్ హాఫ్ కూడా చాలా వరకు బాగా మెయింటైన్ చేశారు. అక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ లెవెల్స్ మామూలుగా ఉండవు. ఎలా వీళ్ళిద్దరూ వాళ్ళ యాక్ట్రెసెస్ని కలుపుతున్నారు అనే దాని మీదనే సెకండ్ హాఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. ట్విస్ట్ అనేది ఎప్పుడు రివీల్ అవుతుంది అని అంటే కనుక లాస్ట్లో మనకి వీళ్ళు కలిసే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అక్కడైతే బాగా ఎమోషనల్ వచ్చేస్తుంది. చాలా ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇందులో. చాలా ఫుల్ టు ఎంటర్టైనర్ ఉంటుంది. ఫ్యామిలీస్ అందరూ కూడా చూడగలిగిన సినిమా అని చెప్పొచ్చు. ఈ మధ్యకాలంలో ఫ్యామిలీస్ చూడగలిగిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఏ సర్టిఫికేట్ డైలాగ్స్ ఏమి ఉండవు. U/A అని చెప్పొచ్చు. చాలా ఫీల్ గుడ్ మూవీ ఇది. అండ్ ఎంటర్టైనర్ కూడా. అండ్ కామిక్ వేలో అయితే మనం చెప్పక్కర్లేదు. చాలా కామెడీగా ఉంది. మంచి ఫన్స్, మంచి జోక్స్ బాగా వర్కౌట్ అయినాయి. అలాగే డైలాగ్స్ రైటింగ్ కూడా చాలా బాగుంది. చాలా బాగా మంచి డైలాగ్స్ వచ్చినాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి కామెడీ సీన్స్ ఉన్నాయండి. రావు రమేష్ లవ్ స్టోరీ అయితే చాలా డీసెంట్ గా ఉంది. చాలా ఎంజాయ్ఫుల్ గా ఉంది. అలాగే జనరల్ గా యంగ్స్టర్స్ లవ్ చేస్తేనే మనం ఎగ్జైటింగ్ గా చూస్తుంటాం. అలాగే ఓల్డ్ ఏజ్ లో ఉన్న ఆయన లవ్ చేశారంటే అది అసలు ఎలా సెట్ అయింది, అసలు ఎందుకు చేశారు, దానికి మంచి జస్టిఫికేషన్ అయితే ఇచ్చారు ఈ సినిమాలో. ఎందుకు ఆయన లవ్ చేయాల్సి వచ్చింది అనే దానికి చాలా బాగుందండి. చాలా డీసెంట్ గా కూడా ఉంది ఫిల్మ్. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. కొన్ని సీన్స్ అయితే చాలా ఎంటర్టైనింగ్ గా ఫ్రెష్ గా ఉన్నాయి. గా మనం ఫాదర్ అండ్ సన్స్ లవ్స్ చూస్తూ ఉంటాం, కానీ ఇది ఇంకా చాలా ఫ్రెష్ గా ఉంది. చాలా బాగుంది. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు నాకైతే. ఎడిటింగ్ స్కిల్స్ కూడా చాలా బాగున్నాయి, నాకు నచ్చింది. ఇక్కడ లాగ్ ఉంది అనే మూమెంట్ నాకు ఎక్కడ అనిపించలేదండి. ఆల్రెడీ మీరు మూవీ చూసినట్లుంటే మీరు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయచ్చు. మనం టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే ఏంటి ఇక్కడ ఇలా ఉంది అలా ఉంది అని లేదు. మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ని తీసుకొచ్చారు దీనిలో అయితే. చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ కూడా బాగుందన్నమాట. క్లైమాక్స్ సీన్ అయితే అసలు మామూలుగా ఉండదు. లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ కూడా బాగుంది. మురళీ శర్మ అండ్ సందీప్ కిషన్ మధ్యలో జరిగిన డిస్కషన్ కూడా చాలా బాగా నడుస్తుంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఎండ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా బాగుంది. మూవీని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీకి మీరు ఫ్యామిలీతో కలిసి చక్కగా వెళ్ళి 3 గంటలు హాయిగా నవ్వుకుంటూ ఆస్వాదించవచ్చు. అదైతే ఫుల్ టు గ్యారంటీ. ఓకేనా? ఈ రివ్యూ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.